గుడ్ మార్నింగ్ డాడీస్. మనం ఏదైతే స్టవ్ చెప్పామో ఆ స్టవ్ ఇది. స్టీల్ సామాన్ల మీద కూడా వంట అవుద్ది, సిల్వర్ సామాన్ల మీద కూడా వంట అవుతుంది, కంచు, ఇత్తడి, రాగి ఏదైనా వంట అవుతుంది. కానీ మట్టి కుండలో కూడా వంట అవుద్ది, మట్టి పాత్ర కూడా. ఇగో చూసారా, కొద్ది నీళ్ళు వేసి అందులో బియ్యం వేసాను, అంటే మనకు కనిపించడం కోసం. ఇదిగో ఈ కింద ఉన్నదంతా ఆ వేడి. ఇది మన పాత స్టవ్ ఇవి. ఇప్పుడు మన స్టవ్ ఇది. ఇందులో సింగిల్ బర్నర్ తీసుకొస్తున్నాను, అలాగే డబల్ బర్నర్ తీసుకొస్తున్నాను, ట్రిపుల్ బర్నర్ తీసుకొస్తున్నాను, 4 బర్నర్స్ కూడా ఉంటాయి, అంటే కమర్షియల్గా వగేరా వగేరా. కాబట్టి ఇవన్నీ వంట చేసుకోవచ్చు మనం. ఒక నెల మొత్తం 100 రూపాయలతో వంట అయిపోతుంది, 100 రూపీస్తో. కరెంటు ఉన్నా పని చేస్తుంది, కరెంటు పోయినా పని చేస్తుంది. కరెంటు ఉంటే కరెంటు పెట్టుకుంటాం, కరెంటు పోతే అలా కూడా పనిచేస్తుంది. అలా నేను తయారు చేసేది. ఈ వంట చేయడమే కాక చేసిన వంటను భోజనం చేసేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు కూడా వెలుగుతాయి, వంట కూడా జరుగుతుంది. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. సిమ్లో పెట్టుకోవచ్చు, కొంచెం వేడి పెట్టుకోవచ్చు, అంటే కూరకి, లేదంటే మనం ఏదైనా ఫ్రై చేసినప్పుడు, తాలింపులు పెట్టినప్పుడు వాటికి ఎంత అవసరం ఉందో అంతా పెట్టుకోవచ్చు. కాబట్టి మన స్టవ్ నెక్స్ట్ రాబోతున్నాయి. ఇది నేను చేసే వర్షన్కి వచ్చేసరికి ఇంకా గొప్పగా తయారైపోతుంది. మన ప్రొడక్షన్లోకి వచ్చేసరికి మనం ఏదైనా క్యాంప్ వెళ్ళినా, ఎక్కడైనా సరే కారులో పట్టిపోయి అక్కడ వంట చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయంటే మీ బండికి కనెక్ట్ చేసుకుని వంట చేసుకోవచ్చు, గ్యాస్ అవసరం లేదు. మీ కారుకి కనెక్ట్ చేసుకొని, మీకు ఆటోకి కనెక్ట్ చేసుకొని వంట చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అవి చూడండి, అందులో బియ్యం వేసాను, చక్కగా మరుగుతున్నాయి. అదిగో నెక్స్ట్ మనం స్టీల్ పాత్రలో పెట్టాను, అది కూడా పాలు పెట్టాను. సో ఇందు మీద ఇది ఒకటి వంట ఒకటే కాదు, చేపలు కాల్చుకోవచ్చు, చికెను కబాబులు కాల్చుకోవచ్చు, దుంపలు కాల్చుకోవచ్చు, మొక్కజొన్న పొత్తులు కాల్చుకోవచ్చు, ఇలాంటివి ఏవైనా చేయొచ్చు అనమాట. అన్నింటికీ పనికొస్తుంది, గ్యాస్తో పనే లేదు. ఒక మరుగుతుంది, అది గ్యాస్తో పనే లేదు. ఇప్పటి వరకు మనం వంట చేసిన మట్టి పాత్ర ఇది. ఇప్పుడు ఇది మనం పాలకి పెట్టాం అన్నమాట. అలాగే డాడీస్, ఇది గ్రిల్ వేసి పెట్టచ్చు. అంటే నేను చెప్పాను కదా, మొక్కజొన్న పోతులు అలాంటివి కాల్చుకోవడానికి మట్టి పాత్ర అయితే కొంచెం పెట్టచ్చు, లేదా మనం డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. పొంగుతుంది చూసారు కదా పాలు, అలా తగ్గించిన అలా పాలు పొంగుతుంది చూసారు కదా. ఇది అమ్మ కలుపుతుంది, పాలు పొంగుతున్నాయి. లేదా ఆపి స్విచ్ ఆపి పర్లేదు, సరిపోద్ది. స్విచ్ ఆపి ఇక పాలు పొంగుతున్నాయి. కాబట్టి దీని మీద అన్నీ చేసుకోవచ్చు. అది ఇంకా వేడి తగ్గలేదు ఇంకా. సో ఓకే డాడీస్, సో ఇవి మనం హ్యాపీగా మనం చేసుకోవచ్చు. అలా తగ్గిపోతుంది, ఆ వేడి తగ్గుతుంది. ఉండమ్మా ఒకసారి. ఆగిపోయి స్విచ్ ఆపేసిన తర్వాత కూడా ఇంకా మరుగుతుంది. ఓకే లేడీస్.
గుడ్ మార్నింగ్ డాడీస్. ఇప్పుడు మనం నేను చెప్పిన స్టవ్ మీద చేసాం. ఇది మనం ఇచ్చింది పవర్, కరెంట్ పోయినా పనిచేస్తుంది. ఎక్కడికైనా ఖాళీ పిక్నిక్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పనికి వస్తుంది. ఏ కరెంటు ఏం పెట్టవసరం లేదు, దాంట్లోనే పవర్ బ్యాకప్ ఉంటుంది. ఆ పవర్ బ్యాకప్ మనకి చాలా ఉదయాలకు ఉపయోగపడుతుంది. ఆ పవర్ బ్యాకప్ కాకుండా మన బండి కొనికి పెట్టుకోవచ్చు, మన కారు కొనికి పెట్టుకోవచ్చు, మన ఆటో కొనికి పెట్టుకోవచ్చు. మనం తయారు చేసేది దేనికైనా సరే దాని బ్యాకప్ వాడుకోవచ్చు. ఇప్పుడు షాప్స్ ఇలాంటివన్నీ ఎవరైతే చేస్తున్నారో, టిఫిన్ సెంటర్స్, హోటల్స్, ఈ న్యూడిల్ సెంటర్స్, ఇలా అనేక రకాలుగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్గా వాడించుకోవచ్చు. సీ మీద ఉంటారు, సముద్రం మీద ఎల్లో ఉంటారు, వాళ్ళకి హ్యాపీ పనికి వస్తుంది, గ్యాస్తో సంబంధమే లేదు. ఇలా అనేక రకాలుగా ఈ మన మిలిటరీ వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ హిమాలయాల్లోనూ ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళకి ఇది సూపర్ పనికి వస్తుంది. అలాంటి చోట గ్యాస్ దొరకదు, ఇంకా భవిష్యత్తు గ్యాస్ ఎక్కడ దొరుకుతుంది? గ్యాస్ ఉండదు, గ్యాస్ అలాగ అంతరించిపోద్ది, పెట్రోల్ అలాగ అంతరించిపోద్ది. అందుకే వేరే సోర్స్ ఎదుగుతున్నారు. దాంట్లో భాగంగా ఇది మనం తీసుకున్నాం. కరెంట్ ఉన్నదా అద్భుతం పనిచేస్తుంది, కరెంట్ లేకపోతే ఇంకా అద్భుతం పనిచేస్తుంది, సూపర్గా. థ్యాంక్ యూ డాడీస్. ఇది నమూనాకి మాత్రమే, అంటే మీకు టెస్టింగ్కి మాత్రమే. అవుట్ ప్రొడక్షన్ మన బయటకు వచ్చేసరికి, ఇంకా మనం ఇదంతా కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ బయటకు వచ్చేసరికి చాలా బాగుంటుంది. నేను చెప్పిన సింగిల్, డబుల్, ట్రిపుల్, 4, 4 బర్నర్స్ కూడా పెట్టుకోవచ్చు. రెడీ. థ్యాంక్ యూ.